మేము గోదారోలమండి హాయ్ మేము గోదారోలమండి. ఇది గోదావరి రుచులే కాదండి, ఆంధ్ర తెలంగాణ తమిళనాడు అన్ని జాగాలో చేస్తారు. కాకపోతే నేను అలా టైటిల్ పెట్టాను ఎందుకంటే అక్కడ ఎక్కువ చేసుకుంటారు కాబట్టి నేను అలా పెట్టాను అనమాట. సో అందరూ టేస్ట్ చూడాల్సిన ఒక రెసిపీ మునగాకు తెలగపిండి కర్రీ రెడీ అయిపోయిందండి. నమస్తే అండి, నేను మీ విజయ్ని. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ రెసిపీ అండి. కాకినాడ నుంచి రజియా బాను మ్యామ్ అడిగారు, ఏమండి మీరు మునగాకు తెలగపిండి వేసి ఒక కర్రీ చేయండి, నేను చూడాలి నేర్చుకోవాలి అన్నారు. సో వాళ్ళ కోసము మీ అందరి కోసం ఈ రెసిపీ ఈరోజు విజయ్ చేతి రుచిలో చేయబోతున్నాను. ఎందుకో తెలుసా అండి, ఈ రెసిపీ చాలా చాలా హెల్దీ రెసిపీ అండి, అదిరిపోయే రెసిపీ. మునగాకు తెలగపిండి రెండు కలిసిందంటే 2 హీరోస్ కలిస్తే ఫిలిం ఎలా ఉంటుంది, సూపర్ డూపర్ హిట్ కదా. అలాగే చాలా హెల్దీ రెసిపీ, ఎందుకంటే ఈ రెసిపీ చాలా చాలా హెల్దీ రెసిపీ అండి. మునగాకులో ఉండే హెల్త్ ప్రాపర్టీస్ అలాగే తెలగపిండిలో ఉండే హెల్దీ ప్రాపర్టీస్ కలిసి ఒక హెల్దీ రెసిపీ ఈరోజు చేయబోతున్నాను. వాచ్ చేయండి ఫుల్గా, ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది, చాలా అదిరిపోయే రెసిపీ. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలని ఇవన్నీ వీడియోలో చేస్తారు. ఎందుకు ఆలస్యం, రండి రంగాన్ని దిగేస్తాం. కూర్చోండి, మునగాకు తెలగపిండి కర్రీ స్టార్ట్ చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. ఈ కర్రీకి మీరు పల్లి నూనె వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. సో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇది చూడండి ఆయిల్ హీట్ అవుతుంది. ఈరోజు మునగాకు తెలగపిండి కర్రీకి నేను చూడండి కొలత తీసుకున్నాను. ఈ గ్లాస్లో 3 గ్లాసెస్ ఆఫ్ మునగాకు తీసుకున్నాను. మునగాకు చాలా ఫ్రెష్గా ఉంది, చాలా లేతగా కూడా ఉంది, బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ మునగాకుకి నేను 1 గ్లాస్ తెలగపిండి తీసుకున్నానండి. ఈ తెలగపిండి చాలా చాలా విశేషమైనదండి. ఇదేంటి కాదండి, నువ్వులు ఉంటుంది కదండి, నూనె తీసిన తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది చూడండి, ఆ పిప్పి అందులో కేక్ మారి వస్తుంది అనమాట. దాన్ని ప్రాసెస్ చేసి మనకు ఈ తెలగపిండి ఇస్తారు. ఈ తెలగపిండి నేను 1 గ్లాస్ తీసుకున్నాను. మునగాకు 3 గ్లాస్, తెలగపిండి 1 గ్లాస్ తీసుకున్నాను. ఆ రేషియో పెట్టుకోండి, ఎందుకంటే ఇది ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి కొద్దిగా కొలతలు ఉంటే బాగా వస్తుంది, ఎందుకంటే విడివిడిగా పొడిగా వచ్చే ఒక కర్రీ అనమాట. సో దానికి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ కూడా స్టవ్ మీద పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకు వేడి నీళ్ళలో మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది. సో లోపల నేను పెట్టుకునేస్తాను. వాటర్ హీట్ అవని చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆయిల్లో ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, వెల్లుల్లిపాయలు ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నాను, దాని రెమ్మలు ఒక 15 ఉందండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, సో అది వేసుకుంటున్నాను. మినప్పప్పు ఒక 1/2 టేబుల్ స్పూను, పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూను, కారానికి ఎండుమిరపకాయలు ఒక 4 నంబర్లు ఆఫ్ చేసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 నంబర్సే తీసుకున్నాను, దాన్ని కూడా ఆఫ్గా చేసుకున్నానండి. ఇవన్నీ వేసి మనము ఫ్రై చేయాలి. చూడండి తిరగమాత వేసే కాడికి చాలా గుమ్మగుమ్మలు వచ్చేసింది. ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయ్యి దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్స్ వెళ్ళాలండి. సో కొద్దిగా మనం దీన్ని ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఇప్పుడు మనము ఒక్క ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ మునగాకు తెలగపిండి కర్రీ చాలా హెల్దీ అని చెప్పాను కదండి, ఎందుకంటే మునగాకు మనకు అందరూ తెలిసిందే, మునగాకులో ఐరన్ ఎక్కువ ఉంది, కాల్షియం ఎక్కువ ఉంది, వైటమిన్ ఏ, వైటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, అబ్బాబాబా చాలా చెప్పుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు అనీమియా ఉంది అనుకోండి, హెమోగ్లోబిన్ ఎక్కువ పెంచుతుంది, షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ చేస్తుంది, గట్కి మంచిది అనమాట, ఇవన్నీ ఉంటుంది. అలాగే తెలగపిండి కూడా చాలా చాలా హెల్త్ ప్రాపర్టీస్ ఉందండి. బెనిఫిట్స్ ఏంటంటే అది మన డైజెషన్ సిస్టమ్ బాగా చేస్తుంది, మనకు ఒమేగా మన స్కిన్కి, హెయిర్స్కి, నెయిల్స్కి చాలా చాలా మంచిది. అలాగే లాక్టేషన్ మదర్స్కి చాలా మంచిదండి, ఎందుకంటే పాలు ఇచ్చే తల్లికి అవి ఇస్తారనమాట. ఎస్పెషలీ మునగాకు తెలగపిండి కర్రీ తమిళనాడులో సరే, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా సరే ఆషాఢంలో చేస్తారండి. అప్పుడే మనకు ఫ్రెష్గా మునగాకు వస్తుంది అనమాట. అదే మరి ఆడి నెలలో, తమిళనాడులో ఆడి నెలలో కూడా ఎక్కువ చేస్తారు. సండేస్లో చేసుకుంటారు, అమ్మవారికి పెట్టి పూజ కూడా చేసేది అలవాటు ఉంది. చూడండి ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై అయింది, ఎక్కువ ఫ్రై అవ్వదు, ట్రాన్స్పరెన్సీ వచ్చింది కదా ఆనియన్స్. ఇప్పుడు మనం ఇందులో మునగాకు యాడ్ చేసుకుంటాము. మునగాకు మనము ఇలా ఇడిపించుకున్నామంటే ఈ రెసిపీ ఫాస్ట్గా అయిపోతుంది. మునగాకు ఇడిపించుకునేది కొంచెం లేటింగ్ ప్రాసెస్ అనమాట. సో మునగాకు వేసుకునేసినాను.
మునగాకు చాలా మంచిదండి. మునగాకులో మేము పప్పు వేసి ఫ్రై చేస్తాము, కలిసి కూడా చేసుకుంటాము. యాక్చువల్గా కేరళలో మలయాళం రెసిపీ ఒకటి చేయాలనుకున్నాను. మునగాకు మలగిష్యం ఉంది, అది చేయాలనుకున్నాను. అంత లోపల రజియా భాను మ్యామ్ ఈ రెసిపీ అడిగారు, అందుకే ఇది చేస్తున్నాను. మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మునగాకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటాము. మునగాకు ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది. ఏమండి చూడండి, మునగాకు ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం మసాలా ఐటమ్స్ అంతా వేసుకునేస్తాము. రుచికి తగినట్టుగా ఫస్ట్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ పడదు, ఎందుకంటే మునగాకు కూడా కొద్దిగా అయిపోతుంది. చూడండి, నేను ఒక 1 స్పూన్ చల్లేసుకున్నాను. ఇప్పుడు అలా మళ్ళీ చూసుకుంటాము. అలాగే పసుపు కూడా నేను ఒక 1/4 స్పూన్ వేసుకున్నాను. కారం పొడి నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి వేసుకుంటే కొంచెము గుమగుమాను ఉంటుందండి. యూజువల్గా ధనియాల పొడి యాడ్ చేయరు ట్రెడిషనల్ రెసిపీలో, నేనైతే యాడ్ చేశాను. సో అది కాకుండా మన రెసిపీలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి, లాస్ట్లో వస్తుంది, కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఓకే, సో మసాలా వేసిన తర్వాత మనం కొద్దిగా ఫ్రై చేసేసి వాటర్ యాడ్ చేసుకుని దీన్ని కుక్ చేస్తాము. వాటర్ ఆల్రెడీ మనకు బాయిల్ అవుతుందండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఉంది, వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని మూత పెట్టి కొద్దిగా మునగాకు కుక్ అవ్వాలండి. బాగా కుక్ అయిందంటే మనకు డైజెషన్ బాగుంటుంది అనమాట. మునగాకు కుక్ అవ్వకపోతే మనకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్ పెట్టి దీన్ని క్లోజ్ చేస్తాము. ఎక్కువ టైం వద్దని ఒక 2 మినిట్స్ చాలు, కుక్ అయిపోతుంది. ఏమండి, మన మునగాకు ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్గా లో ఫ్లేమ్లో కుక్ అవుతుందండి. గుమ వాసన వచ్చేసింది. మునగాకు ఉడికేటప్పుడు వాసన వస్తుంది, మీకు తెలుసు కదా. అబ్బాబ్బాబ్బా, చూడండి, సూపర్ డూపర్గా ఉందండి. మునగాకు బాగా ఉడకాలి, ఆల్మోస్ట్ 5 మినిట్స్ దాకా ఉడికింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తెలగపిండిని యాడ్ చేస్తాము. తెలగపిండి ఇలా చల్లుకుంటాము, ఒకే జాగ లేకుండా చల్లుకునే వాళ్ళు బాగా. సో చాలా రిచ్ హెల్దీ రెసిపీ అండి ఇది, మీరు ట్రై చేయండి. ఇలా చల్లుకొని తర్వాత కలపకూడదు. ఇప్పుడు అలాగే లో ఫ్లేమ్ పెట్టి క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసిన తర్వాత తెలగపిండి ఆ వాటర్ మునగాకుతో బాగా అది కుక్ అయ్యి కలిసిపోతుంది అనమాట. దాని తర్వాత మనము దీన్ని డ్రై ఫ్రై చేయాలి. ఇంత సింపుల్ కదండి, కానీ చాలా హెల్దీ అండి. వైట్ రైస్కి నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే నా సామిరంగా చెప్పేది మాటలు రాదండి. అలాగే చపాతీ రోటీస్ కూడా పక్కకు పెట్టుకొని తినేవచ్చు. నేనైతే ఒక కప్లో పెట్టుకొని అలాగే తినేస్తానండి. హెల్దీ రెసిపీ కదా, వదులుకోను. మీరు కూడా ట్రై చేయండి, సరేనా? ఏమండి, తెలగపిండి వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయిందండి. ఓపెన్ చేస్తాను, గుమలాడిపోతుందండి. ట్రస్ట్ మీ, చూసుకోండి. ఆ స్టీమ్లోని తెలగపిండి అంతా ఎంత బాగా కుక్ అయింది చూడండి, అదనమాట. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలిపేసుకుంటాం. వావ్, ఎంత బాగా కుదిరిందో చూడండి మన మునగాకు తెలగపిండి కర్రీ. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రై అయ్యేదాకా మనము దీన్ని ఫ్రై చేయాలండి. సువాసన వేరే లెవెల్లో ఉందండి, వేరే లెవెల్, సూపర్ డూపర్గా ఉందండి. వావ్, ఇందులో ఒక 2 ఇంగ్రీడియంట్స్ అయిపోతాను, అది సీక్రెట్ ఇంగ్రీడియంట్. కాబట్టి మీరు వాచ్ చేయండి ఫుల్గా. తమాషా చేస్తున్నానండి, పెద్ద సీక్రెట్ ఏముందండి మన వంటల్లో, కానీ రుచి ఎక్కువ అవుతుందండి. మీరు కూడా అవునంటారు, నిజమే అంటారు, సరేనా? సో ఇప్పుడు డ్రై అవుతుంది కదండి. ఇలా డ్రై అయ్యేటప్పుడు ఫస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ చేయబోతున్నాను, ఆవు నెయ్యి. ఆవు నెయ్యి వేసామనుకోండి గుమ్మలాడిపోతుందండి. ఎక్కువేమొద్దు, ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి నెయ్యి వేయగానే ఎంత రుచిగా అనిపిస్తుంది రంగులోనే. వావ్, ఇది కదా అండి మునగాకు తెలగపిండి కర్రీ. రజియా భాను మ్యామ్, చాలా థ్యాంక్స్. మీరు అడిగిన దానికి నేను ఇది చేస్తున్నాను. యాక్చువల్గా నేను మునగాకేసి ఒక మొలగిష్యం చేయాలనుకున్నాను. అది ఒక కేరళ రెసిపీ అండి, అది కూడా ఒకరోజు చేస్తానండి. ఇప్పుడు నేను సెకండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ రివీల్ అయిపోతాను. అది విజయ్ చేతి రుచులనే చేస్తామన్నమాట. చూడండి, మునగాకు తెలగపిండి సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇది ఒక పొడి కర్రీ అనమాట. సో దీంట్లో కొంచెం క్రంచీ రావాలంటే, పిల్లలకు చాలా ఇష్టం అవ్వాలంటే పల్లీలు వేయాలండి. పల్లీలు ఆల్రెడీ నేను డ్రై రోస్ట్ చేసుకొని స్కిన్ తీసేసి ఆఫ్ చేసుకున్నాను. దాన్ని ఇలా చల్లేస్తాము. ఈ పల్లీలు వేసామనుకోండి, ఈ మునగాకు తెలగపిండి కర్రీ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. చూడండి, అంతేనండి. ఇంకొక 2-3 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా అయ్యే ఒక హెల్తీ రెసిపీ అండి. ఇలాంటి రెసిపీ మీరు చేసి పెట్టండి పిల్లలకి, సరేనా? ఎందుకంటే మన గ్రాండ్ పేరెంట్స్ అంతా ఇది తినే స్ట్రాంగ్గా ఉన్నారు. సో మనం కూడా ఇది తిని పిల్లలకి
మంచి మంచి అలవాటు నేర్పిస్తామండి. సో విజయ్ చేతి రుచుల్లో ఇంకా మిగతా హెల్తీ రెసిపీస్ వస్తూనే ఉంటుంది. పిల్లలు కూడా చూడండి, మీరు కూడా నేర్చుకోవచ్చు. ఎస్పెషల్లీ బ్యాచులర్స్ చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ జిమ్కి వెళ్తారు మీరు. ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్ ఎక్కువ కావాలనేసి మీకు బాడీ డిమాండ్ ఉంటుంది కదండి. ఇలాంటి రెసిపీస్ చేసుకోండి మీరు. మీకు దీనికి సబ్స్టిట్యూట్ ఏం లేదండి. చూడండి, గుమ్మలాడిపోతుంది. వావ్. మేము గోదారోలమండి, హాయ్ మేము గోదారోలమండి. ఇది గోదావరి రుచులే కాదండి, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అన్ని జాగాలో చేస్తారు. కాకపోతే నేను అలా టైటిల్ పెట్టాను, ఎందుకంటే అక్కడ ఎక్కువ చేసుకుంటారు కాబట్టి నేను అలా పెట్టాను అనమాట. సో అందరూ టేస్ట్ చూడాల్సిన ఒక రెసిపీ మునగాకు తెలగపిండి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా నేను సర్వింగ్ బౌల్ తీసుకుంటాను. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను, సరేనా? మేము గోదారోలమండి, ఇవ్వాలండి వేడి మునగాకు తెలగపిండి కర్రీ మీ విజయ్ చేతి రుచులు రెడీ అయింది. ఇలాంటి హెల్దీ రెసిపీ చేసినప్పుడు పాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి సంతోషంతో. సో ఇది టేస్ట్ ఇప్పుడు చూడాలి. టేస్ట్ చూసిన తర్వాత నేను అప్పుడు చెప్పినట్టుగా అన్నంతో కలుపుకొని తినొచ్చు, చపాతీ, రోటీ సైడ్ డిష్ పెట్టుకోవచ్చు, అలాగే తినేవచ్చు అండి. ఏంటి టేస్ట్ చూద్దామా? నో వర్డ్స్ అండి, నో వర్డ్స్. మీరు టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది ఎలా ఉందో అనేసి. అదిరిపోయింది అనుకోండి, అదిరిపోయింది. చేస్తారు కదా, చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి, సరేనా? చూసారండి, మునగాకు తెలగపిండి వేసి ఒక సూపర్ డూపర్ హెల్తీ కర్రీ చేస్తాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను కొత్త వీడియో వేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు చూసుకొని నేర్చుకునేవచ్చు. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడేది బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.